మీరు టీఎస్ఆర్ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనకు పాలిసెట్ ఎగ్జామ్ అనేది May 13th అయితే ఉంది కదా. సో మనకి ఇంకా ఓన్లీ జస్ట్ 4 days మాత్రమే ఉంది. సో నేనైతే ఈరోజు నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. సో మీరైతే ఫాలో అవుతూ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఓకేనా? అండ్ మనం ఇప్పుడు కెమిస్ట్రీ నుంచి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి చూద్దాము. మనకు ఇంపార్టెంట్ గన్ షాట్ పక్కా అడిగే క్వశ్చన్స్ అనేవి చూద్దాము. ఆటమ్, ఈ ఆటంలో మనకు మళ్ళీ 3 సబాటామిక్ పార్టికల్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రోటాన్, న్యూట్రాన్ అండ్ ఎలక్ట్రాన్. ఇది వచ్చేసి న్యూక్లియస్లో ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్, నో ఛార్జ్ అండ్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ అయితే మనకు అటామిక్ మోడల్స్ ఉన్నాయి కదా, జేజే థామ్సన్, తర్వాత రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్, నీల్స్ బోర్ మోడల్, ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ అయితే మీరు క్వాంటమ్ నెంబర్స్ ఇవి కూడా చూసుకోండి. ఇప్పటికే ఇవన్నీ చూసుకొని ఉండాలి. సో నేనైతే మీకు జస్ట్ బిట్స్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అయితే ఇక్కడ కొన్ని బిట్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి. దానికి ఆన్సర్స్ అనేవి చెప్తాను. అంటే ఎక్స్ప్లెయిన్ అయితే ఏం చేయను. మీరు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే బిట్స్కి కింద కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోస్ నుంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ రెయిన్బో? దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 పింక్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్. ఇది మనకు సెంటీమీటర్లోను అండ్ మీటర్లోను ఇచ్చారు. సో చూసి మనమైతే చూస్ చేసుకోవాలి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 into 10 power 8 meter per second. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ వేవ్ పీక్స్ దట్ పాసెస్ బై ఎ గివెన్ పాయింట్ పర్ యూనిట్ టైమ్ ఈస్ కాల్డ్. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈస్ కరెక్ట్? మనకు వేవ్ లెంత్ స్పీడ్కి మనకు రిలేషన్ ఉంది కదా, అది అడిగారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2, ఓకేనా? of colors are wavelengths covering red color to violet color is called. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 విజిబుల్ స్పెక్ట్రమ్. ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఆప్షన్ 2 6.626 into 10 power minus 34 జౌల్ సెకండ్స్ పర్ సెకండ్స్ ఉండదు. కొన్నిసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తాడు. సో మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ జౌల్ సెకండ్స్ అని ఉన్న ఆప్షన్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కెన్ బి గెయిన్డ్ ఆర్ లాస్ట్ ఇన్ డిస్క్రీట్ వాల్యూస్ అండ్ నాట్ ఇన్ కంటిన్యూస్ మేనర్. దిస్ ఇస్ గివెన్ బై, మనకు అటామిక్ మోడల్స్ నుంచి అయితే ఇది చూస్ చేసుకోవాలి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 ప్లాంక్స్ మోడల్. ద స్పెక్ట్రమ్ గివెన్ బై ఎమిటెడ్ రేడియేషన్ ఇస్ కాల్డ్ ఎమిషన్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ ద పాత్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇస్ కాల్డ్ ఎనర్జీ లెవెల్. ఆల్ ఆఫ్ ది అబవ్, ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. స్టేషనరీ ఆర్బిట్స్ హ్యావ్ ఫిక్స్డ్ అండ్ రేడియస్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ బోర్డ్స్ అటామిక్ మోడల్? బోర్డ్స్ అటామిక్ మోడల్లో ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది ఇన్క్లూడ్ అవ్వలేదని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 3 ఎలక్ట్రికల్ ఆర్బిట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బోర్డ్స్ అటామిక్ థియరీలో డిఫాల్ట్ అంటే డిఫెక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబౌవ్. మనకు ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కెమికల్ బాండ్ ఫార్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ ద ఎలిప్టికల్ ఆర్బిట్స్ వర్ ప్రపోజ్డ్ బై. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 సోమర్ఫీల్డ్. నెక్స్ట్ ద ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై సోమర్ఫీల్డ్. నెక్స్ట్ for a given circular orbits number of elliptical orbits possible are n-1. Next quantum theory was proposed by Planck. Next quantum mechanical model was developed by. దీనికి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 2 ఎర్విన్. నెక్స్ట్ 18th one, the region of space around the nucleus where the possibility of finding electron is called. Answer option 2 orbital. Next shape of px orbital is dumbbell. Next number of nodal planes for s orbital is
ఆప్షన్ 1 0. అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా బిట్స్ డౌట్స్ ఉంటే కింద క్వశ్చన్ నెంబర్ పెట్టండి, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడైతే నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ క్వశ్చన్ దానికి సంబంధించిన ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు జస్ట్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ ఫర్ ఏ పీ ఆర్బిటల్. దీనికి షేప్ వచ్చేసి డంబెల్, అది కరెక్ట్. అండ్ మనకు 1 నోడల్ ప్లేన్, ఇది కరెక్ట్. సో లోబ్స్ ఓరియంట్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్, ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ ఆర్ గివెన్ బై. ఏ క్వాంటమ్ నెంబర్ మనకు సైజ్ అండ్ ఎనర్జీ ఇస్తుందంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్, ఎం షెల్లో సబ్ షెల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. నెక్స్ట్, L = 1 అయితే మనకు ఆ సబ్ షెల్ నేమ్ ఏంటి? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పి, షేప్ ఆఫ్ సబ్ షెల్ ఈస్ గివెన్ బై. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 L. నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ ఏ షెల్ ఈస్ ఈక్వల్స్ టు. వాట్ ఈస్ ద maximum value of L for n = 4? Answer is option 3. Which of the following quantum number gives orientation of orbital? Option 2 magnetic quantum numbers. Orbitals present in a subshell with L = 2. Option 3. And which of the following quantum numbers is not possible? Answer 3 is the correct answer. Next చూడండి, orbitals having same energy are called degenerate orbitals. Number of orbitals in the fourth shell is 32 answer. Option 3 is the correct answer. Next, number of electrons present in a subshell with L = 3. Option 4 14 is the correct answer. Number of electrons in a shell is given by 2n². Which of the following quantum number is not required to designate orbital? In quantum numbers is not required. Quantum number is proposed by Landé. Which of the following rule is required to write the electronic configuration of element is? Option 4 all of the above. The energy of different orbital can be calculated on the basis of. Option 2 n+L value. Next, filling of electrons in an orbital of subshells is given by Hund's rule. Next, the maximum number of electrons in a subshell is. Option 2 2 × 2l+1. సో ఇక్కడ మనకు క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ఆఫ్బౌ ప్రిన్సిపల్, హున్స్ రూల్స్, ఇవన్నీ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్, అమాంగ్ 2s 3s and 4s orbitals which one has highest energy? Option 3 4s has highest energy. Next, which of the following has highest energy? Option 4 all has equal energy. Electronic configuration of nitrogen అంటే మనకు 7 కదా, సో ఆప్షన్ 2 is the correct answer. Next, after filling 4s the electron enter into which orbital? Option 2 3d. Next, which of the following is not a subatomic particle? Option 4 alpha particle. Electromagnetic radiation generates electric field and magnetic field, so both 1 and 2 is the correct answer. Next, which of the following is wrong? Option 2 light is not propagated in vacuum. Next, see, the maximum number of electrons that can accommodated in L shell of an atom is. Option 3 8 electrons. Next, L = 1 for an atom, then number of orbitals in its subshell is. Option 3 is the correct answer. Next, the quantum number which explains about size and energy of orbital or shell is n. Principal quantum number is the correct answer. Next, stationary orbits are proposed by Bohr's atomic model. Splitting of spectral lines in magnetic field is called.
జీమాన్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే స్టార్క్ ఎఫెక్ట్. నెక్స్ట్ విచ్ ఆర్బిట్ హ్యాస్ లీస్ట్ ఎనర్జీ? 3 KLM అండ్ ఇలా ఉంటుంది కదా. సో K is the correct answer. Which of the following gives shape of subshell? Option 2. Next, subshells present in L shell are LM and ఇలా ఉంటాయి కదా, K, S, SP. సో option 1 is the correct answer. Maximum value of L where n equals to 5 is? Option 2, 4 is the correct answer. D orbitals are present in? Option 3 is the correct answer. Next, F orbitals are present in? Option 4 is the correct answer. Which of the following quantum number is also called angular momentum quantum number? Option 2 is the correct answer. Azimuthal quantum number or angular quantum numbers. Okay na? Next, which of the following quantum number gives orientation of orbital? Option 3 is the correct answer. Next, n equals to 1, L equals to 0, 1 అవుతుంది. మనకు ఇది అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అండ్ 2 అవుతే మనకు సబ్షెల్స్ ప్రజెంట్ ఇన్ ఆప్షన్ 3 SP. నెక్స్ట్, ద పాసిబుల్ వాల్యూస్ ఫర్ ML ఇఫ్ L ఈక్వల్స్ టు 3. ఆప్షన్ 3 అంటే -3, -2, -1 అండ్ +1, 2, 3. ఓకేనా. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ప్రజెంట్ ఇన్ M shell. Option 2, 9 is the correct answer. Half filled or full filled configurations are more stable. This is according to Hund's rule. The electronic configuration of chromium is? ఇక్కడ మనకు కాన్ఫిగరేషన్లో నెంబర్స్ అంటే 3, 4 వెనక ముందు వస్తాయి కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఒక ఎలక్ట్రాన్ అనేది లూజ్ అయింది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టేబుల్ వచ్చింది. ఇక్కడ మనకు ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని క్యాటయాన్గా ఫామ్ అయింది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ప్రజెంట్ ఇన్ ఏ సబ్షెల్ విత్ L ఈక్వల్స్ టు 3. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అకార్డింగ్ టు విచ్ రూల్ ఓన్లీ 2 electrons are present in an orbital? According to Pauli's principle. VIBGYOR is observed in? Option 3, visible spectrum. Light possess both particle and wave nature. Next, electromagnetic spectrum contain all of the above. Hertz is the unit of frequency ki units hertz kada. Next, which of the following has low wavelength? Option 1, violet. It is given by ఇది మనకు Planck's constant represent చేస్తుంది. Option 3 is the correct answer. Next, which of the following metal is used to produce yellow color in street lights? Option 3 is the correct answer. Which of the following spectrum looks like fingerprint? Line spectrum. When an electron jumps from higher orbit to lower orbit, energy is released. Next, the energy of different orbits is represented as E1, E2, E3. Which of the following is correct? Option 1. Option 1 is the correct answer. E3 has more energy compared to E1. Next, the lowest energy state of electron is called ground state. Both theory is applicable to H atoms. 83, the splitting of spectral lines gives fine spectra. Both's model is not applicable to atoms containing more than 1 electron. According to quantum mechanical model, which of the following is correct అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 2, పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ నాట్ డిటర్మైన్డ్ ప్రిసైజ్లీ. నెక్స్ట్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కెన్ హ్యావ్ positive integers only. As n value increases, size and energy of the orbit also increases. L equals to 0. Name of subshell is? Option 1, S. N equals to 2 and L equals to 1. Then the orbital is represented as? Option 2, 2p గా represent చేస్తాము.
సో ఇవైతే మీరు ఈ ఆర్బిటల్స్ రిలేటెడ్ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి, ఖచ్చితంగా అడుగుతాడు క్వశ్చన్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ పాసిబుల్ ఫర్ ఎల్ when n equals to 4. Option 2, 4 is the correct answer. L equals to 1, the possible values of m are option 3, ఇది నెగిటివ్ ఉంటుంది కదా మనకి, -1 0 అండ్ +1 ఉంటుంది. Number of electrons present in a subshell whose L value is 2. Option 3 is the correct answer. Next, in which of the following orbital the orientation of lobes of orbital is different? Option 4 is the correct answer. Next, 4f orbital ki n and l values same అవుతాయి అని అడుగుతున్నాడు. Option 2, 4 and 3 is the correct answer. L మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక వాల్యూ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, విచ్ క్వాంటమ్ నెంబర్ ఈస్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద doublet given by alkali and alkaline earth metals? Option 4 is the correct answer. Next, according to Hund's rule, number of unpaired electrons present in oxygen atom is? Option 2. Maximum number of electrons in any shell is 2n². ఇది ఆల్రెడీ రిపీట్ అయింది. In the Aufbau's principle, the term Aufbau refers to building up. If two orbitals have same n plus value, then option 2, the orbital with more n value has highest energy. Next, this configuration violates rule. It violates all of the above all principles. నెక్స్ట్ క్వశ్చన్స్ అంటే రిపీటెడ్గా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాము. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Ca2+ion. మనకు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు దేని గురించి అయినా అడగచ్చు, ఓకేనా, ఏ ఎలిమెంట్ గురించి అయినా అడగచ్చు. ఫస్ట్ వన్ ఆన్సర్ ఆప్షన్ 1, స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది కదా, క్యాటయాన్గా ఫామ్ అయింది. నెక్స్ట్, బోర్స్ థియరీ ఈస్ నాట్ అప్లికబుల్ టు మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఉంటే అప్లికబుల్ అవ్వదు కదా, సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ అన్ ఆటమ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ K shell to L shell, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎనర్జీ ఈస్ అబ్జర్బ్డ్. నెక్స్ట్, ఇచ్చిన క్వాంటమ్ నెంబర్స్లో ఏ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ మనకు ఇంపాసిబుల్ అని అడుగుతున్నారు, సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. N2 అవుతే మనకు L అనేది 1 అవుతుంది కదా. నెక్స్ట్, ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ విత్ మినిమమ్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఈస్? ఆప్షన్ 4, 29 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఈస్ ప్రపోజ్డ్ బై Lande. F orbitals are present in M shell. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం, ఇది ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ షెల్ 2n². క్వాంటమ్ నెంబర్ యూస్డ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ షేప్ ఆఫ్ సబ్ షెల్ ఈస్? ఆప్షన్ 2, అజిముతల్ క్వాంటమ్ నెంబర్స్. ఆఫ్టర్ ఫిల్లింగ్ 3D ఆర్బిటల్ ద ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ టు డాష్ ఆర్బిట్. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 1 angstrom ఈస్ ఈక్వల్స్ టు? ఆప్షన్ 1, the atom of the element which shows half filled d orbital. ఇచ్చిన ఏ ఆటమ్స్లలో మనకి d ఆర్బిటాల్లో హాఫ్గా ఫుల్ అయి ఉంటుంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, క్రోమియం. అకార్డింగ్ టు Hund's rule, one of the following supports the proper arrangement of electrons in carbon atom. 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ మనకి అన్ని సింగిల్ ఫిల్ అయ్యి తర్వాత పేరింగ్ అనేది ఉంటుంది కదా. నెక్స్ట్, presence of 3 unpaired electrons in the nitrogen atom can be explained by Hund's rule. Total number of orbitals present in n shell of principal quantum number is given by 16 is the correct answer. Next, relative energies of orbitals according to Euler. Option 3 is the correct answer. Next, L equals to 3. Number of values for MLR. Option 3 is the correct answer. And next, 19th one, option 4 is the correct answer. Next, maximum number of electrons that can accommodated in a d orbital is? Option 3 is the correct answer.
ఇక్కడ చూపిస్తున్న ఈ బిట్స్కి మీరే ఆన్సర్స్ కమెంట్ చేయండి. ఆర్బిటాల్ విత్ హైయెస్ట్ ఎనర్జీ ఇన్ ద గివెన్ సెట్ ఈస్. ఆన్సర్స్ 21 నుంచి 30 క్వశ్చన్స్కి మీరే ఆన్సర్స్ కమెంట్ చేయండి. చూద్దాము. నేనైతే ఆన్సర్స్ కమెంట్ చేసిన తర్వాత మీకైతే పిన్ చేస్తాను కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా. నెక్స్ట్ 22nd. సోమర్ఫీల్డ్ ప్రపోజ్డ్ ద ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఫర్ ఎలక్ట్రాన్స్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ 23rd. ఇట్ ఈస్ ఫర్ ఆక్సిజన్. నెక్స్ట్ 3Fకి N+L వాల్యూ. నెక్స్ట్ బెరీలియంకి NL/M వాల్యూ సేమ్ అవుతాయి. ఆక్సిజన్కి గ్రౌండ్ స్టేట్లో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడుగుతున్నాడు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ కెన్ హ్యావ్ ద సేమ్ వాల్యూ ఫర్ ఆల్ 4 క్వాంటమ్ నెంబర్స్. ఇట్ ఈస్ గివెన్ బై విచ్ ప్రిన్సిపల్. 3F ఆర్బిటాల్కి L వాల్యూ ఏమవుతుందని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇచ్చిన ఆప్షన్స్లలో పౌలిస్ ప్రిన్సిపల్ని వయలేట్ చేసేది ఏంటి అని అడుగుతున్నాడు. అజ్మితాల్ క్వాంటమ్ నెంబర్ వాస్ ప్రపోజ్డ్ బై. సో 21 నుంచి 30 వరకు ఆన్సర్స్ మీరే కింద కమెంట్స్లో పెట్టండి. ఓకేనా. ఎవరు కరెక్ట్ పెడతారో చూద్దాము. సో వీటికి ఆన్సర్స్ పెట్టారంటే మీరు ఇంకా ఈజీగా రాసేయగలరు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ లాగా ఆల్రెడీ ఇందాక రిపీట్ అయినవి మీకు కొన్ని చూపిస్తున్నాను. సో మీరైతే ఇవి చూడండి. సో దీనికి ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇందాక చూపించాను కదా బిట్స్, అలాంటి బిట్సే ఉంటాయి. ఓకేనా. ఇవైతే ఒకసారి చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి. సో వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకేనా. నోట్ చేసుకోండి ఇవన్నీ. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బిట్స్ అన్నీ ఈ వీడియో చూసారంటే మీరు ఇంకా ఎగ్జామ్ అనేది ఈజీగా రాసేయగలరు. ఇంకా ఏవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు బిట్స్ అనేవి ఇక్కడి నుంచే ఇస్తాడు. ఓకేనా. సో మీరైతే జస్ట్ వీడియో పాస్ చేసి ట్రై చేయండి బిట్స్కి ఆన్సర్స్. ఓకేనా. సో ఇదనమాట ఓవరాల్గా మనకు ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్. అండ్ నేను ప్రీవియస్ ఇయర్స్లో రిపీటెడ్గా ఎలా అడిగారు బిట్స్ అనేవి అండ్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ కూడా ఇందాక నేను చూపించాను కదా. సో ఈ వీడియో ఒక్కటి చూస్తే మీరైతే ఈజీగా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయగలరు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్కి బిట్స్ కావాలో కింద అయితే కమెంట్స్లో పెట్టండి. సో నేనైతే కమెంట్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, గన్ షాట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అండ్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో లేకపోతే లింక్ అని కమెంట్ చేయండి, నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.